ఓం శ్రీ గురుభ్యో నమ. భాగవతం తృతీయ స్కంధంలో యజ్ఞవరాహమూర్తి యొక్క స్థుతిని పఠించుకుని ఇంకా తర్వాత ప్రవచన కార్యక్రమంలోకి వెళ్తాం. జితం జితంతే అజిత యజ్ఞ భావనాత్రయీం తనుం స్వాం పరిధున్వతే నమః. యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాస్తస్మై నమః కారణసూకరాయతే. రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకం ఛందాంసి యస్య త్వచి బర్హి రోమస్వాజ్యం దృశి త్వం ఘ్రిషు చాతుర్హ్రోత్రం. సృక్తుండాసి స్రువయీశనాశయోరిడ్యోదరే చమసాహ కర్ణరంధ్రే ప్రాశ్రిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తు తే. యచ్చర్వణం తే భగవన్నగ్నిహోత్రం దీక్షానుజన్మోపసదః శిరోధరం త్వం ప్రాయణీయోదయనీయదంష్ట్రః. జిహ్వా ప్రవర్ద్యస్తవ శీర్షకం క్రతోః సభ్యావసద్యం చితయోసవోహితే. సోమస్తు రేతః సవనాన్యవస్థితిః సంస్థా విభేదాస్తవ దేవధాతవః. సత్రాణి సర్వాణి శరీరసన్ధిస్త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధనః. నమో నమస్తేऽఖిలమంత్రదేవతాద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే. వైరాగ్యభక్త్యాత్మజయానుభావితజ్ఞానాయ విద్యాగురవే నమో నమః. దంష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వయా ధృతా విరాజతే భూధరభూః సభూధరా. యథావనాన్నిః సరతో దతాధృతా మతంగగజేంద్రస్య సపత్రపద్మినీం. త్రయీమయీం రూపమిదం చ సౌకరం భూమండలేన దదతాధృతేన తే చకాస్తి శృంగోఢగనేన భూయసా కులాచలేంద్రస్య యథైవ విభ్రమः. సంస్థాపయైనాం జగతాం సుతస్తుషాం లోకాయ పత్నీమసి మాతరం పితా. విధేమ చాస్త్యై నమసా సహ త్వయా యస్యాం స్వతేజోऽగ్నిమివారణావధాః. కః శ్రద్ధదీతాన్యతమస్తవ ప్రభోరసాంగతాయా భువ ఉద్విబర్హణం. న విస్మయోऽసతౌ త్వయి విశ్వవిస్మయేయో మాయయేదం ససృజేతి విస్మయం. విధున్వతా వేదమయం నిజం వపుజ్జనస్తపః సత్యనివాసినో వయం. సటాశిఖోద్భూతశివాంబుబిందుభిర్విమృజ్యమానः భృశమీశపవితాः स वै बत भ्रष्टमतिस्तवैषते. यः कर्मणां पारमपारकर्मणः अद्योगमाया गुणयोगमोहितं विश्वं समस्तं भगवन् विधेहि शम्. हरिः ओं श्री गुरुभ्यो नमः. భూదేవి ఆ యజ్ఞవరాహ స్వామిని ఓం నమో భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞక్రతవే మహా అధ్వర అవయవాయ మహాపురుషాయ నమః కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే అని చెప్పి ఆ వరాహస్వామి యొక్క ఆ మంత్రాన్ని ఈనాటికి కూడా భూదేవి స్మరిస్తూ ఉంటుందయ్యా అని చెప్పిన తర్వాత ఇంకా ఆ భూదేవి ఎదురుగా కనిపించినటువంటి వరాహస్వరూపంలో ఉండేటువంటి ఆ పరమాత్మను చూసి ఇగో ఈ విధంగా ఉంది అని చెప్తూ యస్య స్వరూపం కవయో విపశ్చితో గుణేషు దారుష్వివ జాతవేదసం మధ్నంతి మధ్నా మనసాదిదృక్షవో గూఢం క్రియార్థైర్నమయీరితాత్మనే అని చెప్పి ఆ పరమాత్మని వరాహ రూపంలో తన కంటికి ఎదురుగా కనిపించినటువంటి వరాహ రూపంలో ఆ రూపాన్ని చూస్తూ ఆవిడ ఈ విధంగా ఉంది. సాధారణంగా మనకి రూపం కనిపించింది అనుకోండి, కనిపించేటప్పటికి వరాహ రూపం అనగానే ఏదో దంష్ట్రులు ఉంటాయి, రోమాలు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, ఇవి ఉంటాయి, భయంకరంగా ముట్టి ఇటు కదుపుతూ ఉంటాడు, ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇప్పుడు కనిపించేటువంటి ఆ ఆకారము లేకపోతే ఆ నామము అనేటువంటిది సత్యమా నిత్యమా
లేకపోతే ఏమిటి అనేటువంటి ఆ అంతరాలలోకి చూడడం అనేటువంటిదే మన ఋషులు మనకి నేర్పినటువంటి సంప్రదాయం. కనిపిస్తూ ఉండేటువంటి దృశ్యమాన జగత్తుని మనం చూస్తూ ఉండి దాని నామాలు పేర్లు పెట్టిన ఏదో పువ్వులంట, కాయలంట, పళ్ళంట, కుక్కలంట, జంతువులంట ఇవి చూస్తూ ఉంటాం. పైకి ఇవి కనిపిస్తూ ఉంటాయి మన కళ్ళకి. కనిపిస్తూ ఉన్నప్పుడు దానికి ఒక పేరు పెడతాం, దాని యొక్క ఆకారం పెడతాం, దాని యొక్క పనులను చూస్తూ ఉంటాం. పువ్వేమో మంచి వాసన వస్తుంది, కుక్క పరిగెడుతూ ఉంటుంది, సింహం ఇలా చేస్తుంది, ఏనుగు ఇలా ఉంటుంది, ఆ నక్షత్రాలు ఇలా వెలుగుతూ ఉంటాయి అని చెప్పి అవి చేసేటువంటి కర్మలు ఉన్నాయే, ఆయా రూపాలు, ఆయా నామాలు కలిగినటువంటి రూపాలు కలిగినటువంటి ఈ సమస్త జగత్తులో ఉండేటువంటివన్నిటి వెనకాల ఏముందో అదే అసలైనటువంటి సత్యము అదన్నమాట. ఇప్పుడు దానినే అంతర్ముఖము అంటే వాటిలోకి మన యొక్క జ్ఞానాన్ని, మన యొక్క ఆత్మ విచారాన్ని కనిపిస్తూ ఉండేటువంటి ఆ లోపల అసలైనటువంటి సత్యం ఏమిటా అని తెలుసుకొని దాని మీద ఆ స్వస్వరూపాన్ని గ్రహించడమే అంతర్ముఖము అంటారు. అది ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని భూదేవి చెప్తూ, యస్య స్వరూపం కవయో విపశ్చితో గుణేషు దారుష్వివ జాతవేదసం. స్వామి, ఈ కట్టెల్లో అగ్ని దాగి ఉంటుంది కదా, దారుష్వివ, దారువులు అంటే అగ్ని, కట్టెలు అన్నమాట. కట్టెలలో జాతవేదసం ఇవ, అగ్ని వలె. ఇక్కడ అగ్ని అనకుండా జాతవేద అనేటువంటి పదం భూదేవి వాడింది. జాతవేదము అనేటువంటిది ఏమిటి అంటే మామూలుగా జాతవేదో మమావహ శ్రీ సూక్తంలో మహర్షులు ఆ విధంగా జాతవేద ఓ అగ్నిస్వరూపం అంటే అక్కడ అగ్నిని ప్రజ్వలింపజేసి ఆ హోమకుండంలో ఉండేటువంటి అగ్నిని జాతవేద మమావహ నన్ను ఆవహించు అని చెప్పి అగ్ని అనకుండా జాతవేదుడు అంటారు. జాతవేదుడు అంటే అగ్ని, అక్కడ ఉండేటువంటి అగ్నిస్వరూపం ఏదైతే ఉందో అది మామూలుగా జడ అగ్ని అంటారు. అంటే పదార్థాలని కాల్చడం వల్ల, పదార్థాల్లో నిప్పు పెట్టడం వల్ల వచ్చినటువంటి అగ్ని, అటువంటి అగ్ని జడస్వరూపమైనటువంటి అగ్ని అంటారు. కానీ అప్పుడు ఆ అగ్ని లోపల ఆ అగ్ని ఏం చేస్తుంది అంటే అది కొన్ని కర్మలు చేస్తుంది. ఏమిటి? ఆ అగ్ని చుట్టూ కూడా వెలుతురిని, వేడిని కూడా ప్రకాశింపజేస్తూ ఉంటుంది, పంపిస్తూ ఉంటుంది. దానిలో మనం ఏదైనా వేసినట్లయితే దాన్ని భస్మం చేస్తూ ఉంటుంది. అంటే ఆ అగ్ని యొక్క లక్షణం ఏమిటి అంటే ఏ పదార్థమైనా కడే దాంట్లో వేస్తే దానిని భస్మం చేయడం, అది హీట్ని ట్రాన్స్మిట్ చేయడం, ఆ అగ్ని వల్ల వెలుగు చుట్టూ కనిపించేటువంటి విధంగా కనిపిస్తుంటుంది. ఇది జడ అగ్నిలో మనం చూసేటువంటి దాని యొక్క గుణాలు. దానికి తర్వాత ఏంటంటే దానికి ఇంత టెంపరేచర్ ఉంటుంది, ఏదో 600 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. ఇంకొంచెం అగ్ని ఇంకో స్వరూపం చూసేస్తే 1000 degrees ఉంటుంది. ఇలాగా మనకి కొన్ని భౌతికమైనటువంటి గుణాలను ఆ అగ్ని మీద మనం ఆపాదిస్తాం. అలాంటి అగ్నిని అగ్ని అంటారు. కానీ జాతవేద అనేటువంటి అగ్ని ఏమిటంటే ఆ అగ్నికి ఇలా కాల్చేటువంటి గుణం, వెలుతురిని పంపించేటువంటి గుణం, సర్వాన్ని భస్మం చేసేటువంటి గుణం, తరువాత అది ఇలాగ శిఖల కింద పెరుగుతూ ఉండడం అనేటువంటి గుణం, దాంట్లోకి ఏది పోస్తున్నా నెయ్యి లాంటిది పోస్తూ ఉంటే ఇంకా అలాగ పెరిగిపోతూ ఉండేటువంటి ఈ టెంపరేచరు, ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నిటికీ మూల కారణం ఎవరు? ఆ అగ్నికి ఆ విధమైనటువంటి గుణాలను ఎవరు కల్పించారు? ఆ గుణాలు ఆ అగ్నికి ఎక్కడి నుంచి వచ్చాయి? దానికి ఒక కారణం ఉండాలి. ప్రతిదానికి కారణం అంటాంగా మనం. ఆ కారణస్వరూపమైనటువంటి వాడు ఆ అగ్నికి ఆయా గుణాలు, ఆయా ప్రాపర్టీసు, ఆయా శక్తి, ఆ విధమైనటువంటివన్నిటికీ కారణం ఏమిటి అంటే ఆ కారణస్వరూపమైనటువంటి వాడిని జాతవేద అంట, అంటే పరమాత్మ అని అర్థం. అందువల్ల శ్రీ సూక్తంలో జాతవేదో మమావహ, ఆ అగ్నిని జాతవేద మమ్మల్ని ఆవహ, మమ్మల్ని ఆవహించు అని చెప్పి మనకి ఆ స్తోత్రం బయలుదేరుతుంది. ఆ విధంగా
ఇదంతా ఎక్కడుంది? అగ్నిలో ఉన్నట్టుగా దారుషు ఇవ జాత వేదసం. ఆ కట్టెల లోపల జాత వేదస అంటే ఈ టైప్ ఆఫ్ అగ్ని. ఆ అగ్నిస్వరూపంలో కట్టెలలో అగ్నిస్వరూపంగా ఉండేటువంటి విధంగా అగ్ని ఏ విధంగా ఉంటుందో అలాగా గుణేషు క్రియ అర్థై గూఢం యస్య అన్నారు. ఇప్పుడు గుణేషు అంటే గుణముల వల్ల ఫార్మ్ అయినటువంటి దేహాలయందు, అంటే మనలాంటి వాళ్ళం ఉంటుంది. మన దేహాలు దేంతో త్రిగుణాత్మకం కదా. మన దేహం త్రిగుణాత్మకం అంటే తమోగుణం. తమోగుణం అంటే పదార్థం. రజోగుణం అంటే మనలో కదిలేటువంటి ప్రాణం. సత్వగుణం అంటే మన మనస్సు. కాబట్టి మనలో కదిలేటువంటిది ఏమిటి? కాలం కదులుతూ ఉంటుంది, ప్రాణం కదులుతూ ఉంటుంది. ఈ ప్రాణం యొక్క కదలిక వల్ల మన శరీరాల్లో రక్తాలు ఇవన్నీ కదులుతూ ఉంటాయి, జీవకణాల్లో యాక్టివిటీ కలుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి కదిలేటువంటి క్రియాశీలమైనటువంటి దాన్ని రజోగుణము అంటారు. ఇవన్నీ ఎక్కడ కదులుతున్నాయి? పదార్థంలో కదులుతున్నాయి. అంటే దాన్ని తమో గుణము అంటారు. అంటే ఏమిటి? ఆ పదార్థానికి ఆ రకమైనటువంటి ప్రాపర్టీ ఉంది. రజోగుణానికి అంటే ఈ ప్రాణానికి, ఈ ద్రవానికి, ఈ గాలికి కదిలేటువంటి గుణం ఉంది కాబట్టి ఆ కదిలేటువంటి గుణాన్ని రజోగుణము అంటారు. వీటన్నిటినీ కూడా రికార్డు చేసి దాని యొక్క భావనను తనలో నింపించుకునేటువంటిది మనసు కాబట్టి మనసు సత్వగుణం అంటారు. ఇప్పుడు ఈ మూడు గుణాలతోనే ఉంటాయి. ఏ దేహాన్ని చూసినా ఈ మూడే ఉంటాయి. కాబట్టి గుణేషు ఈ గుణాలతో ఫార్మ్ అయినటువంటి దేహములయందు క్రియ అర్జై, ఇలా ఫార్మ్ అయినటువంటి దేహాలు పనులు చేస్తూ ఉంటాయిగా. ఎప్పుడైతే పనులు చేస్తూ ఉంటాయో ఫలాలు వస్తూ ఉంటాయిగా. వాటి యొక్క ఫలాలు మనం పొందుతూనే ఉంటాంగా. అదే ఉదాహరణకి ఏదైనా చెట్టు ఉందనుకోండి, చెట్టు అనేటువంటి దేహం, ఆ దేహంలో సత్వరజమస్తమ గుణాలు ఉంటాయి. దానికి నీళ్లు పోస్తే అదేమిటో అది క్రియలు చేస్తుంది. ఏం క్రియలు చేస్తుంది? ఏదో ఆకులను పెంచుతూ ఉంటుంది, పువ్వులు పూస్తూ ఉంటుంది, పళ్ళనిస్తూ ఉంటుంది. అలాగే ఏది తీసుకున్నా క్రియార్థేషు ఆ క్రియలన్నీ కూడా ఆయా దేహాల్లో ఉంటాయ్యా. అలా ఉండేటువంటి దేహములయందు గూఢం, నువ్వు దాక్కుని ఉన్నావు. నువ్వు దాక్కుని యస్య అలాగ నువ్వు దాక్కుని ఉన్నావు అని చెప్పి కవయః మహాత్ములైనటువంటి వాళ్ళు, ఋషులైనటువంటి వాళ్ళ అంతరాలంలోకి చూడగలిగినటువంటి మహాజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిదృక్షవః నిన్ను చూడగోరి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే విపశ్చితః చాలా వాళ్ళ యొక్క వివేకాన్ని వాళ్ళు వాడుకుంటూ ఆ వివేకవంతులు కవయః అటువంటి మహాత్ములు మధ్నంతి మధిస్తూ ఉంటారు. మధిస్తూ ఈరితాత్మనే అలాగ మధించగా అప్పుడు నీ యొక్క అసలైనటువంటి స్వరూపం కనిపెడుతూ ఉంటుంది. అటువంటి ఈరిత ఆత్మనే అలాగ మధించగా వచ్చినటువంటి ఆ స్వరూపానివయ్యాను స్వామి, అటువంటి శ్రీహరికి నమః అని అందన్నమాట. అంటే ఏమిటన్నమాట? ఇప్పుడు మానవుడి యొక్క దేహం ఉంది. ఈ దేహం త్రిగుణాత్మకం, పంచభూతాత్మకం కదా. సో ఇది క్రియలు చేస్తూ ఉంటుంది కదా. క్రియలు చేస్తూ ఉండేటప్పటికి ఈ క్రియలు చెయ్యడానికి, ఈ క్రియల యొక్క ఫలాలని పొందడానికి వీటిలన్నిటిలోనూ కూడా ఒక ప్రాణం ఉందిగా. ప్రాణం ఉంటే కదా క్రియలు చేస్తాం. ఇప్పుడు ఆ ప్రాణం ఏమిటి? జడ ప్రాణము అంటారు. ఆ ప్రాణానికి, ఆ ప్రాణశక్తికి మన శరీరంలో ఉండి మన శరీరాన్ని అంతటినీ నడుపుతూ మన శరీరానికి శక్తినిస్తూ అది పని చేస్తోంది అంటే దానికి ఒక కారణం. ఆ ప్రాణానికి ఆ శక్తి ఎక్కడుందో కారణం ఉండాలిగా. ఇందాక అగ్నిహోత్రంలో వెలుగు చిమ్మడానికి, కాల్చడానికి, ఆ తర్వాత అన్నిటినీ భస్మం చేయడానికి, తర్వాత దానికి ఆ టెంపరేచర్ ఉండడం, దానికి ఉండేటువంటి ప్రాపర్టీస్ గుణాలన్నీ ఉన్నాయి కదా. అలాగే ఆ గుణాలు వాటిలన్నిటికీ మూల కారణం ఏమిటి? జాత వేద పరమాత్మ. ఆ పరమాత్మలో నుంచి ఈ గుణాలు కలిగినటువంటి అగ్ని వచ్చింది. ఆ పరమాత్మలో నుంచే నీరు వచ్చింది. నీటికి ఆ గుణాలు అంటే ప్రవహించడం, దాహం తీర్చడం, తర్వాత చల్లగా ఉండడం, తర్వాత ఆవిరవుతూ ఉండడం, ఇవన్నీ ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి కదా. ఈ ప్రాపర్టీస్ అన్నీ ఆ జలానికి ఎక్కడి నుంచి వచ్చాయి? దానికి ఒక కారణం ఉండాలిగా.
ఆ కారణం అదేవిధంగా మానవుడి యొక్క దేహంలో వీడు పనులు చేయడం, ఈ పనుల గురించి చెప్పుకుంటూ ఉండడం, వీడు పెరుగుతూ ఉండడం, వీడు ఈ పనులు చేస్తూ ఉండడం, వీటిలన్నిటికీ మూలమైనటువంటి ఆ ప్రాణశక్తికి, ఆ డైనమిక్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఆఫ్ దట్ ప్రాణశక్తికి మూల కారణం ని ఏం చేస్తారంటే కవయ, మహత్ కవయ అంటే ఏమిటి, లోపలికి చూడగలిగినటువంటి దాన్ని కవి అంటారు. అందుకని మామూలుగా కవులు ఏమిటి అంటే కవి కాననిచో రవిగాంచునే అంటాడు. కాబట్టి సూర్యుడు మామూలు వెలుగు బయట గోడల మీద పడుతుంది, కానీ కవి దృష్టి కలిగినటువంటి వాడు ఏం చేస్తాడంటే ఆ పడుతూ కనిపిస్తూ ఉండేటువంటి వస్తువులలో అంతర్లీనంగా ఏది ఉంది అని పరిశోధన చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడిని విపశ్చిత అంటారు, వివేకవంతులు అంటారు. అటువంటి మహాత్ములకి వాళ్ళు ఏం చేసి, ఇప్పుడు కట్టెని మధిస్తాంగా, అరణి దీన్ని మధిస్తూ ఉండేది, దాంట్లో అగ్ని పుడుతుంది కదా, అగ్నితో కదా మనం యజ్ఞాలను వెలిగిస్తూ ఉంటాం. అదేవిధంగా మధ్నంతి, వీళ్ళు మధిస్తారట. దేనిని? ఈ మనస్సుని మధిస్తారు. మనస, ఈ మనస్సుతో ఆ హృదయ, ఈ కర్మల్ని, ఈ దేహాన్ని ఈ వీళ్ళు అంటే మనం కూడా ఆ పని చేయాలన్నమాట. మన మనసుతో ఇది ఎందుకు వచ్చింది, ఈ దేహం అంటే ఏమిటి, ఈ దేహానికి మూల కారణం ఏమిటి, ఈ దేహంలోకి జరుగుతూ ఉండేటువంటి ఆ కర్మలు ఏమిటి, ఆ ఫలాలు ఏమిటి, అవన్నీ ఏమిటి ఇవన్నీ అని చెప్పి వాటిని మధ్నంతి, మధిస్తూ ఉంటే దానినే ఆత్మవిచారము అంటారు. కాబట్టి అటువంటి ఆత్మవిచారాన్ని ఈ కవయ వీళ్ళు చేసి ఎందుకు చేస్తారంటే దిదృక్షవ, ఈరిత ఆత్మనే, చూడాలనేటువంటి సంకల్పంతో. ఎవరిని? నిన్ను, మూల కారణమైనటువంటి నిన్ను చూడాలని చెప్పి ఆత్మవిచారం చేస్తారు. దీన్నే మామూలుగా ఇంట్రాస్పెక్షన్ అని మామూలుగా మామూలుగా అనేటువంటి మాట. అంటే దీనికి మూల కారణం ఏమిటి అంటే నేను ఎవరు, ఈ బాధలు కానీ ఈ సుఖాలు కానీ పడుతున్నటువంటిది ఎవరు, నేను ఎవరు, హూ యామై. అది ఒక చైతన్య ప్రకాశము. మనకు ఒక దుఃఖం కలిగిందనుకోండి, ఆ దుఃఖాన్ని ఎవరు చూస్తున్నారు? మనలోనే ఉండేటువంటి ఒక జ్ఞానం ఏం చేస్తోందంటే మనం పడుతున్నటువంటి దుఃఖాన్ని చూపిస్తుంది మనకి. చూపించి నేను దుఃఖపడుతున్నాను అని ఆ దుఃఖాన్ని చూపించిన తర్వాత వాక్ ద్వారా నేను దుఃఖపడుతున్నాను, నేను బాధపడుతున్నాను, నేను సంతోషిస్తున్నాను అని మనం చెప్పగలుగుతున్నాము అంటే ఆ దుఃఖానుభవం మీద కానీ ఆ సుఖ అనుభవాన్ని కూడా చూపించేటువంటి ఆ అహంస్వరూపం, ఆ వెలుగుందే, ఆ వెలుగు ఎప్పుడు వస్తుంది అంటే మన కర్మల్ని, మన దేహాన్ని, మనం మనం అనుభవిస్తూ ఉండేటువంటి వాటిని, మన ప్రవర్తనలన్నిటినీ కూడా మధించి అంతర్ముఖమైనప్పుడు అప్పుడు అసలైనటువంటి స్వస్వరూపం అప్పుడు వశమవుతుంది. అప్పుడు మన స్వస్వరూపం ఎప్పుడైతే వశమవుతుందో అప్పుడు మనకి నేను దేహం కాదు, ఈ సుఖదుఖాలన్నీ ఇవన్నీ కూడా చాలా తాత్కాలికమే అనేటువంటి భావం కలుగుతుంది. అందువల్లే భగవద్గీతలో ఏమంటే అంతవత్ తేషాం ఫలం. అన్యదేవతలను బ్రహ్మాండంగా పూజలు చేస్తావు, పునస్కారాలు చేసేసావు, కొత్త కార్యక్రమాలు చేసేసావు, ఫోటోలు తీయించేసుకుంటున్నావు, బ్రహ్మాండంగా చాలా సంతృప్తి పడిపోతూ ఉన్నావు. అక్కడ అన్యదేవతలను కాకుండా మనుషులతో నువ్వు కాంటాక్టులు పెట్టేసుకుంటూ ఉంటావు. అలాంటప్పుడు నీకేదో సంతృప్తి వచ్చేసింది, నీకేదో ఇది వచ్చేసింది అనుకుంటావు. కానీ అలా అనుకున్నప్పుడు నీకు వచ్చినటువంటి ఆ ఫలాలన్నీ అంతం కలిగినటువంటివే, అశాశ్వతమైనటువంటివి, ఆ క్షణానికి మాత్రమే ఉండేటువంటిదే. కాబట్టి నిత్యంగా ఉండేటువంటి సుఖం ఏమిటి అని చెప్పి తెలుసుకోవడం కోసమని చెప్పి మనసా దిదృక్షవ విపశ్చిత కవయ మధ్నంతి. అలా తెలుసుకోవడం కోసమని చెప్పి వాళ్ళ యొక్క మనసుతోనే ఆ అసలైనటువంటి మూల కారణం తెలుసుకోవడం కోసమని చెప్పి దిదృక్షవ చూడగోరి కవయ, ఈ జ్ఞానులు అనేటువంటి వాళ్ళు, భక్తులు అనేటువంటి వాళ్ళు నీ కోసం చూస్తూ ఉంటారయ్యా అని చెప్పి ఆ వరాహస్వరూపాన్ని చూసినప్పుడు భూదేవికి ఆ ఫీలింగ్ కలిగింది. ఎందుకు కలిగింది అంటే ఆయన పేరేమిటండి? వరాహము. అహము అని సంధి తీసాం, వర ప్లస్ అహము.
వరాహము అవుతుంది కదా. వర అంటే వరించదగినటువంటి, అహం అంటే అసలైనటువంటి నేను అని అర్థం. అందుకని భగవద్గీతలో ఎప్పుడు అహం 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 పశ్యామి అహం త్వాం సర్వభూతేషు అహం అహం అంటాడు కదా కృష్ణుడు మొత్తం 700 శ్లోకాల్లోనూ. ఆ అహం అంటే ఏమిటంటే నల్లగా వేణువు వాయించి గోపికలతో డ్యాన్సులు చేసేవాడు, లేకపోతే అర్జునుడు రథం తోలేవాడు అని మనం అనుకుంటాం. కాదు, అహం అంటే స్వస్వరూపం, అసలైనటువంటి జాతవేద స్వరూపమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి ఆ పరతత్వమే అసలైనటువంటి అహం. అటువంటి అహాన్ని వరించడమే, వరించేటట్టు చేసేటువంటిదే వరహావతారం. అందుకనే వరహావతారము అని దానికి పేరు పెట్టారు. ఆ వరహం దేనినైతే మనం వరించాలో, ఏ అహాన్నైతే మనం తీసుకోవాలో, ఆ అహస్వరూపం ఎవరు అంటే మూల కారణమైనటువంటి భగవంతుడు. అటువంటి వాడిని శరణు పొందాలి అంటే మన దేహంలో జరుగుతూ ఉండేటువంటి క్రియాకలాపాలు, మన దేహం, మన బాధలు, మన గోళ్ళు ఇవన్నిటినీ పక్కన పెట్టేసి దాన్ని బాగా మధించగా అసలైనటువంటి కట్టెలను మధిస్తే అగ్ని పుట్టినట్టుగా ఆ అహంస్వరూపం కలుగుతుంది అని తెలుసుకొని దిద్రోక్షవ చూడగలుగుతారయ్యా అసలైనటువంటి భక్తి అంటే అది అని చెప్పిన తర్వాత ద్రవ్య క్రియాహేత్వయనేక శకర్తృభి మాయాగుణైర్వస్తు నిరీక్షితాత్మనే అన్వీక్షయాతిశయాత్మబుద్ధిభి నిరస్తమాయాకృతయే నమో నమః. స్వామి, మరి ఈ ఆత్మవిచారం ఏం అంగ అతిశయ ఆత్మబుద్ధి. స్వామి, వరాహం ఏది వరించాలో, ఏ ఆహాన్ని వరించాలో, నా చదువు, నా సంధ్య, నా గొప్పతనం, నా ప్రవచనాలు, నా గుళ్ళు, నా గోపురాలు, నా గుడ్డు, నా గూసు, ఈ అహంకారం కాదు. అసలైనటువంటి అహంస్వరూపమైనటువంటి నిన్ను వరించాలి, దానిని ఆవాహన చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే అంగ అతిశయ ఆత్మబుద్ధి అంటే ఏమిటనమాట, ఆత్మవిచారం చేయాలి. తర్వాత యమనియమాది యోగాంగముల చేత అటువంటి వాటిని అభ్యాసం చేయగా ద్రవ్య అంగ అతిశయ ఆత్మబుద్ధి అనూఈక్షయ అంటే ఏమిటంటే, ఈక్ష అంటే చూడడం, కంటిన్యూస్గా చూడాలి. దేనిని మనలోనే ఉండేటువంటి కట్టెలో నిప్పులాగా గూఢంగా ఉండేటువంటి మన శరీరంలో, మన క్రియలలో గూఢంగా కారణభూతుడిగా ఉండేటువంటి ఆ పరమాత్మను అనూఈక్షయ దానిని విచారం చేస్తూ ఉంటూ ఏం చేయాలి అంటే, అలాగ చేస్తారయ్యా బుద్ధిమంతులు, సాధకులు. బుద్ధి ఈ అష్టాంగ యోగం వల్ల, ఈ ఆత్మవిచారం వల్ల వాళ్ళ బుద్ధి సూక్ష్మం అవుతుంది, అంటే షార్ప్ అవుతుంది. మామూలు బుద్ధికి ఏమిటంటే ఇవి అని చెప్పేసేసి మన బుద్ధి అంతవరకే వెళ్తుంది, కానీ ఆ బుద్ధిలో షార్ప్నెస్ లేదు. ఆ షార్ప్నెస్తో బుద్ధి అతిశయించి సూక్ష్మమగును అంటే ఏమిటి, దేంట్లోకైనా కూడా వెళ్ళిపోగలిగినటువంటి స్థితి ఉంది. మన బుద్ధి కొంతవరకు మాత్రమే వెళ్ళగలదు, కానీ సూక్ష్మం అవడం అంటే ఏమిటంటే అన్నిటినీ ఛేదించుకుంటూ లోపలికి వెళ్ళిపోయేటువంటి స్థితి దేనివల్ల వస్తుందంటే, యమనియమాది అష్టాంగ యోగం వల్ల వస్తుంది, బుద్ధితో వస్తుంది. కాబట్టి సాధకులు వాళ్ళ బుద్ధిని వీటిల్ని అనుసరిస్తూ వాళ్ళ బుద్ధిని షార్ప్ చేసుకుంటారయ్యా. ఇలాంటి షార్ప్ చేసుకున్నటువంటి మహాత్ములు ఈ మాయాశక్తి వల్ల వచ్చినటువంటి ఈ భోగ్య వస్తువులు ఉన్నాయే, మనం చూస్తూ ఉండేటువంటి ప్రపంచం నిండా వస్తువులు ఉన్నాయి కదా, పదార్థాలు ఉన్నాయి కదా, మ్యాటర్ ఉంది కదా, మనుషులు ఉన్నారు కదా, వీళ్ళందరినీ అనుభవించాలి అని భోగ్య వస్తువులకి ఇంద్రియాలు, ఇంద్రియాలకి అధిష్టాన దేవతలు, దేహం, కాలం, అహంకారం, వీటిలన్నిటినీ కూడా పరిశీలిస్తారు వీళ్ళు. ఎవరు అంటే అష్టాంగ యోగంతోనూ ఆత్మవిచారం కలిగినటువంటి సాధకులు ఈ దేవతలు ఏమిటి, ఈ ఇంద్రియాలు ఏమిటి, ఈ భోగ్య వస్తువులు ఏమిటి, ఈ దేహం ఏమిటి, ఈ కాలం ఏమిటి అని చెప్పి వాటిల్లోకి వాళ్ళ బుద్ధిని సూక్ష్మంగా పరిశీలించేటువంటి విధంగా చేస్తూ అసలైనటువంటి పరమేశ్వరుని యొక్క వాస్తవ రూపాన్ని నిశ్చయిస్తారయ్యా. భగవాన్ రమణులు కానివ్వండి, పరమాచార్యులు వారు కానివ్వండి, శ్రీరామకృష్ణ పరమహంస కానివ్వండి, ఇటువంటి వాళ్ళందరూ కూడా
ఆ విధమైనటువంటి పరిశీలనాత్మకంగా ఆత్మవిచారం చేసి పరతత్వం యొక్క అద్భుతమైనటువంటి అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళు నిశ్చయిస్తారు. ఈ ఆకారాలన్నీ అప్పుడు వాళ్ళకి ఏం తోస్తుందంటే ఈ కనిపిస్తున్నటువంటి ఈ ఆకారాలు ఉన్నాయే, నామరూపాత్మకంగా కనిపిస్తున్న చెట్టు, పుట్ట, ఏనుగు, పుట్ట, మనిషి, చేమ, దోమ, ఈ లోకాలు, ఈ దేవతా విగ్రహాలు, ఈ ఫోటోలు, ఇవన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క మాయ చేత కల్పించబడినవి అని వాళ్ళకి తెలుస్తుంది. ఆ మాయాశక్తి చేత ఎన్ని రకాలైనటువంటి వస్తువుల్ని తయారు చేసి పెట్టేసింది. అంటే సింపుల్గా ఒక మనిషి ఉందనుకోండి, ఆ మనిషికి అక్కడ గోధుమ పిండి ఇచ్చేటప్పటికి గోధుమ పిండితో కొన్ని వందల రకాలైనటువంటి కల్పించి అక్కడ పెడుతుంది. ఈ కల్పన అంతా ఎవరు చేసింది? ఈ గృహిణి లేకపోతే ఈ కుక్కు చేసి పెట్టాడు. అవన్నీ అన్ని రకాలైనటువంటి పదార్థాలని, ఒకే వస్తువుతో అన్ని రకాలైనటువంటి పదార్థాలను చేశాడు. అన్ని రకాలైనటువంటి పదార్థాల్లోనూ కూడా ఆ గోధుమ పిండో, ఆ మైదా పిండో, ఏదో ఒక పిండి ఉంటుంది దాంట్లో. అలాగా కనిపిస్తూ ఉండేటువంటి ఈ దృశ్యమాన జగత్ అంతట్లోనూ కూడా ఒకే ఒక వాస్తవ స్వరూపమైనటువంటి వస్తు స్వరూపం ఒకటి ఉంది అని చెప్పి ఆ వస్తు స్వరూపాన్నే చూస్తారు. ఆ వస్తువులన్నీ దేని చేత కల్పించబడ్డాయి అంటే ఈ పదార్థాలన్నింటినీ కూడా ఈ గృహిణి, ఈ కుక్కో తయారు చేసినట్టుగా మాయాశక్తి చేత ఇదంతా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అవి నిజంగా ఏమీ లేవు, ఆ పదార్థమే ఆ విధంగా కనిపిస్తోంది, ఇవి వాస్తవంగా లేవు అని అటువంటి జ్ఞానాన్ని, అటువంటి అహం అంటే అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వరాహస్వామి నీకు నమస్కారము, నమో నమః అని ప్రార్థించింది. రేపటి 2 శ్లోకాలున్నాయి, వాటితో మనకి 18వ అధ్యాయం పూర్తవుతుంది. 19వ అధ్యాయంలో శ్రీరామ అవతారం గురించి వస్తుంది.